హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ముందుగా మీ అందరికీ శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరి జీవితాలు ఆనందాలతో విరజిల్లాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇంకా ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. మరి మనకి ఉగాది అంటే అర్థం తెలుసు కదండి. మన కొత్త సంవత్సరం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మన తెలుగు వాళ్ళు ఫస్ట్ నుంచి ఈ తెలుగు సంవత్సరాది అయితే జరుపుకుంటూ వస్తున్నారు. ఆంగ్ల సంవత్సరాది అంటే జనవరి 1 అనమాట. అది కాకుండా మనకి తెలుగు సంవత్సరాది ప్రతి సంవత్సరం జరుపుకుంటూ అయితే వచ్చారు. మనం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. పైగా ఈరోజు ఖచ్చితంగా ఉగాది పచ్చడి అందరూ తీసుకుంటాం కదా. ఉగాది పచ్చడిలో ఉన్న పదార్థాలు ఉన్న టేస్ట్ లాగా మన జీవితంలో కూడా అన్నీ ఉంటాయి. మనం అన్నిటిని ఎదుర్కొని వెళ్ళాలని ఉగాది అర్థం అనమాట. ఇంకా ఈరోజు అయితే మార్నింగే లెగటం, కొన్ని పనులు అయ్యి అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంట్లో ఇల్లు తుడవడం అవన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మార్నింగ్ 7 వరకు అమావాస్య ఉంది కాబట్టి 7 నుంచి ఇంకా మేము పనులు అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ మా వారైతే ఎంతో కష్టపడి వెళ్ళి వేప పువ్వు అవన్నీ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ వేప పువ్వు సపరేట్ చేసి పచ్చళ్ళలోకి ఇంకా తోరణాలు అయితే కడుతున్నారనమాట. ఖచ్చితంగా మనకి మన తెలుగు సంవత్సరాది పండుగలు కానీ తెలుగు పండుగలు ఎట్లికైనా సరే మనం ఖచ్చితంగా తోరణాలు కట్టుకుంటాం కదా. మామిడాకు, ఇక్కడ మామిడాకుతో పాటు మేము వేపాకు కూడా కడుతున్నాము, మంచిది కదా అని చెప్పేసి. పండగ అంటే ఖచ్చితంగా చాలా పనులు ఉంటాయి. సో అందరం పని షేర్ చేసుకోవాలి ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక్కొక్కరం ఒక్కొక్క పని అయితే చేసుకుంటూ ఉంటున్నాము. మా వారైతే తోరణాలు అవి కట్టడం, వేపపోత ఇవ్వడం చేస్తున్నారు. మా పిల్లలు కూడా ఎంతో కొంత పని అయితే షేర్ చేస్తున్నారు. అందరం కలిసి పనులు చేసుకుంటేనే కదా త్వరగా అవుతుంది, మన పూజ అవన్నీ త్వరగా అవుతాయి అన్నమాట. లేదంటే చాలా టైం పడుతుంది. సో అందుకని కొంచెం అందరం కలిసి పనులు అయితే చేసుకుంటున్నాము. అంతేకాకుండా మా ఇంటిలో అయితే ఎప్పుడు పండగ పూట మనకి టీవీలో ఇవి పారాయణాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, మంత్రాలు అవి పెడుతూ ఉంటానన్నమాట. సో అవి అనుకుంటూ అయితే మేము పనులు అయితే చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ మా వారైతే గుమ్మం బయటే కాకుండా ఇంటి లోపల కూడా వేప మండలు, మామిడి మండలు అయితే పెడుతున్నారన్నమాట. వేప మండ కన్ఫామ్గా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండాలి. మనకి ఇంట్లో ఉన్న దోమలు అలాంటివన్నీ కూడా పోతాయి అంటారు. అంటే ఆ వేప వాసనకి అనమాట. మనకి ఖచ్చితంగా ఈ ఉగాది అంటే వేపాను మామిడే కాబట్టి మనకి అవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాటిని పెట్టుకుంటూ ఉండాలి. ఇంకా చాలా పనులు మిగిలిన్నాయి. ప్రసాదాలు చేయాలి, పూజ చేయాలి. అండ్ మా వారైతే షాప్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ తోరణాలు కట్టేసి అయితే ఆయన షాప్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా పూజ అయితే నేనే తీసుకున్నాను. ఇక్కడైతే ఇంకా మన స్టవ్ని శుభ్రం చేసి కొంచెం పసుపు కుంకుమ వేసి పువ్వు పెట్టి దండం అయితే పెట్టుకొని ఇంకా ప్రసాదాలు అయితే చేస్తున్నాను.
ఇక్కడైతే నేను ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎవరికైనా ఉగాది పచ్చడి తయారు చేయడం తెలియకపోతే ఇక్కడ చూడొచ్చు, లేదంటే యూట్యూబ్లో కొట్టినా సరే మనకి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. సో వాటిని చూసి అయితే మనం ఉగాది పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా చాలామంది చాలా రకాలుగా అయితే ఉగాది పచ్చడి తయారు చేస్తారు. నేనైతే ఈ స్టైల్లో అయితే తయారు చేస్తాను. ఇక్కడైతే నేను మా చిన్నోడైతే పూజకైతే అన్నీ రెడీ చేస్తున్నాము. పూలదండలు, పువ్వులు, ప్రసాదాలు అన్నీ అయితే దగ్గరలో ఉండేలాగైతే ఏర్పాటు చేసుకుంటున్నాము. ఎందుకంటే పూజకి చాలా లేట్ అయిపోతుంది. ప్రసాదాలు అవి కూడా చాలా టైం పట్టేసింది అన్నమాట. సో అందుకని త్వరగా పూజ చేసుకుందాం అని చెప్పేసి అన్నీ దగ్గరికి అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా నేను కొత్త డ్రెస్ అయితే వేసుకుందాం అనుకున్నాను. బట్ టైం చాలదని చెప్పేసి నేను మార్నింగ్ వేసుకున్న డ్రెస్తోనే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. ప్రసాదాలు అయితే ఎక్కువగా ప్రిపేర్ చేయలేదు, సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పరవన్నం, ఇంకా మామిడికాయ పులిహోర డెఫినెట్గా చేస్తాను ఉగాదికి. ఎందుకంటే మామిడికాయ ఉంటుంది, మనం ఎలాగో ఉగాది పచ్చడిలోకి తెస్తాం కాబట్టి ఇంకా దాంతోనే పులిహోర కూడా ప్రిపేర్ చేస్తాను. అంతేకాకుండా ఇంకా మన స్పెషల్ ఐటమ్ అయిన ఉగాది పచ్చడి, ఇంకా వీటితో పాటు కొన్ని కర్రీస్ అవి కూడా ప్రిపేర్ చేశాను. సో ఇక్కడైతే నేను స్పీడ్గా అయితే పూజ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు వెళ్ళి డ్రెస్ మార్చుకొని రెడీ అయితే అవుదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఉగాది రోజు కొత్త బట్టలు అయితే వేసుకోవాలంటారు, బట్ నాకైతే కుదరలేదు. సో నేను ఒక సింపుల్ డ్రెస్ని అయితే వేసుకుంటున్నాను. యాక్చువల్లీ శారీస్ అవి కడదాం అనుకున్నా, బట్ అంత టైం లేదు, జస్ట్ కొంతసేపటికే కాబట్టి ఇలా డ్రెస్ అయితే ప్రిఫర్ చేసింది అనమాట. నేనైతే ఈ ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేస్తున్నాను. దీనిపైన ఇలా వైట్ కలర్ స్టోన్స్ అండ్ ఎంబ్రాయిడరీతో అయితే మంచి వర్క్ వచ్చిందనమాట. మనకి వేసుకుంటే చాలా బాగుంటుంది. సమ్మర్ సీజన్లో కాటన్లో ఇంత లైట్ కలర్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, ఇలాంటి లైట్ కలర్స్ వేసుకుంటే మనకి. అంతేకాకుండా ఈ సమ్మర్లో మనం సిల్క్ వేస్తే కొంచెం మనకు గుచ్చుకున్నట్టు ఉంటుంది, కాటన్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఉగాదికి కూడా ఎక్కువ గ్రీన్ కలర్ యూస్ చేస్తారు కాబట్టి నేను కొంచెం గ్రీన్ షేడ్లో దగ్గరగా ఉండే ఈ లెమన్ ఎల్లో అయితే తీసుకున్నాను. దీని మీదకి ఈ ప్లాజా ప్యాంట్ అయితే పేరప్ చేశాను అనమాట. అండ్ దీని మీదకి జ్యువెలరీ అయితే ఈ మూన్ ఆకారంలో ఉన్న, చంద్రుడి ఆకారంలో ఉన్న ఈ నెక్ పీస్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో ఆ నెక్ పీస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా దీనికి చాలా బాగా వచ్చినాయి. నేను ఇవి కలిసి 3 సెట్స్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఈసారి ఎప్పుడైనా దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ యాక్చువల్లీ శారీ కడతామన్నాను కదా, కుదరలేదు. సో ఈ డ్రెస్ మీద చాలా సింపుల్గా అయితే రెడీ అవుతున్నాను. ఈ నెక్ సెట్తో పాటు కొన్ని బ్యాంగిల్స్ అవి కూడా అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా స్పీడ్గా రెడీ అయిపోవడమే. అండ్ మినిమం 2 పిక్స్ అన్నా లేకపోతే మనకి ఫెస్టివల్ ఆ వైబే ఉండదనమాట. సో నేనైతే ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో.
ఇంకా ఇక్కడ మరొకసారి నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్నీ అయితే చూపిస్తాను. ఇంకా ఫుడ్ అయితే తినాలని ఉంది కదా. సో ఫస్ట్ అయితే మన ఉగాది స్పెషల్ అయిన ఉగాది పచ్చడి అనమాట. అండ్ నెక్స్ట్ పరవన్నం. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పరవన్నం కూడా. అండ్ మామిడికాయ పులిహోర వెరీ స్పెషల్ అనమాట. ఖచ్చితంగా మామిడికాయ పులిహోర ఉగాది రోజు నేను చేస్తూ ఉంటాను. దీంతోపాటు బెండకాయ ఫ్రై చేశాను. అండ్ పప్పుచారు కూడా చేశాను అనమాట. సో వెజ్ కాబట్టి మనం కొంచెం సింపుల్గానే చేసుకున్నాము. ఇంకా వీటితో పాటు ఆవకాయ అనమాట. ఆవకాయ లేకుండా అయితే మనకి భోజనం కంప్లీట్ అవ్వదు. సో ఇప్పుడైతే ఇంకా ఫుడ్ అయితే తింటున్నాము. ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని పంచాంగ శ్రవణం అయితే వింటున్నాము. ఖచ్చితంగా మన రాశులు ఎలా ఉన్నాయి, అసలు ఈ సంవత్సరం ఎలా ఉందన్న క్యూరియాసిటీ ఎవరికైనా ఉంటుంది కదా. పైగా ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చెయ్యాలంట. సో అందరం కూర్చొని మన రాశులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఈ పంచాంగం అయితే వింటున్నాం అనమాట ఇక్కడ. ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యే రీతిలో పంచాంగ శ్రవణం ఇచ్చేశారు. ఇంకా టెంపుల్కి అయితే నాకు వెళ్ళడం కుదరలేదు. ఇంకా మా వారైతే వెళ్ళొచ్చేసారు. సో ఇంకా సాయంత్రం అయితే పిల్లలైతే బయట సైకిల్స్ అయ్యి తొక్కుకుంటున్నారన్నమాట. కొంచెం గాలికైతే బయట కూర్చున్నాము. కొంతసేపు అలా రిలాక్స్ అయ్యనమాట. ఆ తర్వాత మా రిలేటివ్స్ కజిన్ అయిన సిస్టర్ పవిత్ర అయితే వచ్చింది. సో ఆ టైంలో గాలిదుమ్ము కూడా బాగా వస్తుందన్నమాట. ఆ చల్లని గాలికి అందరం బయట అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగింది ఈసారి ఉగాది పండగ. సో మీకు ఇవి నచ్చిందని అనుకుంటున్నాను గైస్. నచ్చితే లైక్ చేయండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను, చూసేయండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. మరి బాయ్ బాయ్.